ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక్కటే మీ ప్రాపర్టీకి ఫుల్ ఓనర్షిప్ రైట్స్ ఇవ్వదు. ఇది నేను చెప్పే కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. అవును, ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త రూల్ ప్రకారం ప్రాపర్టీని జస్ట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన దానికి లీగల్ ఓనర్ కాలేరు. మరి ఏం చేయాలో చెప్తా, అకౌంట్ని ఫాలో చేయండి. తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఫస్ట్ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రాపర్టీ సెల్లర్ మీదనే ఉందా లేదా, దాని లీగల్ హైర్స్ ఎవరు, ఆ ప్రాపర్టీ మీద లోన్స్ కానీ ఏమైనా డిస్ప్యూట్స్ కానీ ఉన్నాయా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఆ ప్రాపర్టీ వారసత్వంగా వస్తుందనుకో, అంటే తాత ముత్తాతల నుండి వస్తున్న ప్రాపర్టీ అయితే సిబ్లింగ్స్ యొక్క ఎన్ఓసి తీసుకోవాలి. దీంతో పాటు వీళ్ళ పేరు మీద ఉన్న బిల్ కరెక్ట్గా ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి. వన్స్ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత మనం మ్యూటేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రాపర్టీకి రిలేటెడ్గా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మీ పేరు మీద చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా బిల్డర్ ప్లాట్స్ కొంటున్నారనుకోండి, అప్పుడు ఆ కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ మీ పేరు మీద మారినాయో లేదా వెంటనే చెక్ చేసుకోండి. ఇక ప్రాపర్టీ కొనే ముందు ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్గా చెక్ చేసుకొని కొనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి రేట్.